మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక శిరీష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇది ముమ్మాటికి హత్యేనని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు శిరీష్ను నాగరాజు అనే వ్యక్తి మందలించినట్లు సమాచారం. తమ కొడుకుతో చనువుగా మాట్లాడుతున్నందుకు యువకుడి తండ్రి నాగరాజు వార్నింగ్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తమ కూతురు మృతికి నాగరాజే కారణమంటూ శిరీష పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి నాగరాజు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మంచి అమ్మాయి సార్. అత్త అని పిలద్దంటే కూడా అందరూ పిలుస్తారు, అత్త అని పిలుస్తాను. అంత ప్రేమగా పిలిచింది సార్ ఆ అమ్మాయి. వంటకు వచ్చినప్పుడు కూడా భోజనానికి అంత అమృతంగా వచ్చింది సార్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అంటే చాలా బాధ సార్. నాకు కుటుంబనేసి నిలిచిపోయిందాను చెప్పింది సార్. స్కూల్కి రాలేదని వాళ్ళ అక్క వస్తుంది. ఆ అమ్మాయిని అడిగితే కూడా అట్లా అనిపిస్తుంది. మీకు ఎప్పుడు తెలిసిందా? మాకు మళ్ళీ 2 గంటలకు పైన తెలిసింది సార్. మళ్ళీ మేము సార్ వాళ్ళు అందరూ పోయి చూసేసి వచ్చినాం. చాలా మంచి అమ్మాయి. సార్ వాళ్ళు కూడా ఏడ్చేసారు. చాలా మంచి అమ్మాయి సార్. అత్త అని పిలద్దంటే కూడా అందరూ పిలుస్తారు, అత్త అని పిలుస్తాను. కాళ్ళు కడికి తీసేయండి, ఇదే కోరుతున్నాం. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించింది, దానికి ఇంకా ఎక్కువ అనుభవించాలి వాళ్ళు. ఇదే కోరుతున్నాం మీడియా వాళ్ళు. ఎంత బాగుంది చెప్పండి. నిన్నటికి బాగానే ఉంది మాతో మాట్లాడితే. ఈరోజు హాస్పిటల్లో పనుకొని ఉంది. ఎంత కారణము అది ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ పిలిపించి మాట్లాడచ్చు కదా. ఏమైపోతుంది, మీ ఆడికి చంపేసి పండబెట్టేశారు. నేను పొద్దుపోయే కొందరికి హాస్పిటల్లో ఉంది మా బిడ్డ. మాకెవరు తెచ్చిస్తారు చెప్పండి నా పాపని. న్యాయం జరగాలి. మా ఇప్పుడు ఈ బిడ్డకు జరిగింది, నెక్స్ట్ టైం ఇంకో బిడ్డకు జరగకుండా ఏం కారణం ఇస్తారు చెప్పండి. మీరే ఉన్నారు కదా. ఈ బిడ్డకి సారీ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకో బిడ్డకి అట్లే జరుగుతుందా? ఇప్పుడు మేమన్నా గమ్మున ఉండిపోతాం, వాళ్ళు ఇంకొకరు గమ్మున ఉంటారా? ఉండలేరు కదా. కాళ్ళు కాడికి తీసేయాలి ఇట్లా వాళ్ళు. మేము చేతులతో వచ్చినాము. ఇంతమంది ఆడపిల్లతో ఒక పాపు లేదు అని మా ప్రాణం పోతుంది. ఆ ప్రాణం మాకు లేకుండా చేసింది. వాళ్ళు ప్రాణాలతో ఉంటారో తెలియదే. మా బిడ్డ లేకుండా అయిపోయింది ఇప్పుడు.